ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం ఆదికాండము 4వ అధ్యాయం 13వ వచనం. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అని యెహోవాతో చెప్పెను. వాస్తవంగా కయ్యూను ఏం చేశాడో మనందరికీ తెలుసు కదండి. ఆయన చేసిన తప్పుకే తండ్రి శిక్ష వేశాడు గాని ఆయన ఏ తప్పు చేయకుండా కయ్యూనికి శిక్ష వేశాడా తండ్రి? కాదు కదా. ఎంత భయంకరమైన, ఎంత ఘోరమైన శిక్ష, ఎంత ఘోరమైన తప్పు చేశాడు. తమ్ముణ్ణి, సొంత రక్త సంబంధాన్ని, తమ్ముణ్ణి ప్రేమించకపోగా తమ్ముణ్ణి హత్య చేశాడు. తమ్ముణ్ణి చంపేశాడు. పోనీ తండ్రి వచ్చి అడిగినప్పుడు, యెహోవా దేవుడు వచ్చి అడిగినప్పుడు, నీ తమ్ముడు ఎక్కడా కయ్యూను అని అడిగినప్పుడు, అయ్యా మరి ఇట్లా మాటకు మాట చెప్పాడు, ఇదిగో మరి నువ్వేమో హేబేల్నే నువ్వు ప్రేమిస్తున్నావు, నన్ను ప్రేమించట్లేదుగా, నా అర్పణ స్వీకరించట్లేదు, అందుకని నా కోపం వచ్చి ఇట్లా కొట్టాను, అనుకోకుండా దెబ్బ తగిలింది, పడిపోయాడని ఏదో ఒకటి చెప్పాలి కదా. అయ్యో నేను చేసిన తప్పయ్యా, నన్ను క్షమించయ్యా, నా తమ్ముడిని నా చేతులతో నేనే చంపేశాను అని అడగకపోగా మళ్ళీ దేవుని మీద కోపడ్డాడు. నేనేమన్నా నా తమ్ముడికి ఏమైనా కాపలానా, నన్ను వచ్చి అడుగుతావేంది నువ్వు అని. ఎవరిని అడుగుతున్నాడు? ఎవరి మీద కోపడుతున్నాడు కయ్యూను? సర్వాన్ని సృష్టించి ఆకాశాన్ని భూమిని వేరు చేసి సూర్యచంద్ర నక్షత్రాలని చేసి నోటి మాటతో ఈ సముద్రాలు అన్ని భూమి మీద ఉన్న సమస్త జంతువుల్ని చేసి మనిషిని కూడా ఆయనే చేశాడు. అంత సర్వ సృష్టికర్తనే ఆయన మీద కోపడుతున్నాడు. ఏది తప్పు కయ్యూను చేసి అసలు తమ్ముడిని చంపకూడదు, తమ్ముడని కాదు, అసలు నరహత్య చేయకూడదు, అవన్నీ తర్వాత వచ్చాయనుకోండి. అసలు రక్త సంబంధికుడు ఎవరినైనా చంపుతామా? సరే కోపడుతున్నారంటే ఒక్కి కోపడతాం కానీ అసలు హత్య చేయాల్సినంత ఆ మైండ్ తప్పు కదా. తను చేసిన తప్పు తెలుసుకొని క్షమాపణ అడగకపోగా మళ్ళీ దేవుని మీద కోపడుతున్నాడు. నా తమ్ముడికి నేనేమన్నా కాపలానా, నువ్వు వచ్చి నన్ను అడుగుతున్నావేందయ్యా అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. అలాంటి ఘోరమైన పాపాలు చేశాడు కయ్యూను. అందుకు దేవుడు ఏం చెప్పాడు? అసలు కయ్యూను చేసిన తప్పుకి దేవుడు ఎంత భయంకరమైన శిక్ష వేయాలి. వెంటనే తీసుకెళ్లిపోయి నరకంలో పడేసేయాలి కదా. వెంటనే నరకంలో పడేసేస్తే ఇక అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడికి ఇంకెవరు వెళ్ళకూడదు, అక్కడి నుంచి ఎవరు రాకూడదు. అలాంటి శిక్ష తండ్రి వెయ్యకుండా అసలు ఏం జరిగాడు? అసలు తప్పు ఒప్పుకుంటాడా లేదా? తప్పు చేశాడని తండ్రికి తెలియక అడుగుతున్నాడా నీ తమ్ముడు ఎక్కడా అని? తండ్రికి తెలుసు కదా తమ్ముడు ఎక్కడున్నాడో తండ్రికి తెలుసు, యెహోవా దేవుడికి. అయినా సరే కావాలని వచ్చి కయ్యూను అడుగుతాడు. ఎందుకంటే ఒక చిన్న ఆశ, ఇప్పటికన్నా కయ్యూను తను చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడతాడేమో, క్షమించేద్దాం అనే మనసుతో తండ్రి మళ్ళీ కావాలని నీ తమ్ముడు ఎక్కడున్నాడు కయ్యూను అని అడుగుతున్నాడు. అప్పుడు కూడా ఆయనకి లైట్ ఎలగల. అప్పుడు కూడా తెలుసుకోలేకపోతున్నాడు. ఇదేంటి, ఈయనకు అన్నీ తెలుసు కదా. అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పుంటారు కదా, ఆదాము హవ్వ చెప్పుంటారు కదా, అమ్మ మరి యెహోవా దేవుడు ఇంత గొప్పవాడు, నన్ను ఇట్లా చేశాడు, మీ అమ్మని ఇట్లా చేశాడని ఆయన గొప్పతనం చెప్తా ఉండుంటారు కదా. అవి విని కూడా నాకేం తెలుసు, నేనేమన్నా నా తమ్ముడు కాపలానా, నువ్వు వచ్చి నన్ను అడుగుతున్నావు అని దేవుణ్ణే ప్రశ్నించాడు. దేవుని మీద కోప్పడ్డాడు చేసిన తప్పు ఒప్పుకోకపోగా. అందుకని తండ్రికి బాధేసింది. అదే ఒకవేళ చేసిన తప్పు ఒప్పుకొని, అయ్యా నేనే తప్పు చేశాను, ఏదో కోపంలో ఆవేశంలో అట్లా గబక్కన అట్లా నెట్టేసరికి పడిపోయాడు, అది ప్రాణం పోయింది, అయ్యా నాదే తప్పు అని కాళ్ళు పట్టుకొని బ్రతకలాడితే ఎట్టుండేదో. అయితే తప్పు చేశాడు, తప్పు చేసింది కాక మళ్ళీ ఒప్పుకోకుండా మళ్ళీ దేవుని మీదే ప్రశ్నించాడు, దేవుని మీద కోప్పడ్డాడు. అప్పుడు తండ్రి మరి కంపల్సరీ శిక్ష వేయాల్సిందే కదా. తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా శిక్ష వేస్తాడు తండ్రి. ఎందుకంటే ఒకసారి వదిలేస్తే మళ్ళీ అదే తప్పు రిపీట్ అయిద్దని తండ్రికి తెలుసు కదా. మనం కూడా అంతే, మన పిల్లలు ఏదైనా తప్పు చేశారంటే వదిలేస్తామా? అది పెద్ద తప్పు అయితే, ఏదో చిన్న అయితేనేమో పట్టించుకోము, 1-2 సార్లు చెప్తాము, మూడోసారి కాస్త గట్టిగా కోపడతాం. కానీ అది పెద్ద తప్పు అనుకోండి, అది క్షమించరాని తప్పు, అప్పుడు మనం పనిష్మెంట్ ఇస్తామా ఇవ్వమా? ఖచ్చితంగా ఇస్తాము. ఎందుకంటే నా పిల్లలు చెడిపోకూడదు, నా పిల్లలు సరైన దారిలో నడవాలి, నా పిల్లలు తప్పుదారిలో నడవకూడదు అని మనకే అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, మనకే అంత బాధ్యత ఉన్నప్పుడు, మనల్ని సృష్టించిన తండ్రికి ఇంకెంత బాధ్యత ఉండిద్దండి, ఇంకెంత ఆశ కలిగి ఉంటాడు తండ్రి. అందుకని కయ్యూనికి శిక్ష వేశాడు. శిక్ష కూడా ఏం వేశాడు? ఆయనకు ఒంటి నిండా పుళ్ళు ఇచ్చి ఆరోగ్యం పాడు చేసి ఆయన బలాన్నంతా తీసుకొని
అలా చేయలేదు కదా. నువ్వు కష్టపడాలి, కష్టపడ్డా కూడా భూమి సరైన పంట ఇవ్వదు. పంట ఇచ్చిందాక నువ్వు కష్టపడాలి. ఆ కష్టపడటం అలవాటైతేనే ఆయనలో పశ్చాత్తాపం వచ్చింది. ఆయన తర్వాత ఆయన బిడ్డలకు కూడా ఎలా కష్టపడితే మనకి ఎలా పంట వచ్చింది, మన ప్రతిఫలం ఎలా వచ్చింది అనేది ఆయనకు పుట్టిన పిల్లలకు కూడా ఆయన నేర్పించగలడు. ఆ ఉద్దేశంతోనే కానీ తండ్రి కోప్పడింది, ఇంకా వేరే ఉద్దేశం కాదు కదా. అది కూడా చాలా తక్కువ. కష్టపడాలి. నువ్వు కష్టపడకుండా, నువ్వు మామూలుగా కష్టపడకుండానే, ఇప్పుడు ఆయన చేసేది వ్యవసాయమే కదా, ఇప్పుడున్న కష్టం కన్నా ఇంకా డబల్ కష్టం పడతావు. అంతేగాని అంతకన్నా తండ్రి ఇంకేం చెప్పలేదు కదా. నీ ప్రాణం పోయిద్ది, నీకు ఆరోగ్యం బాగుండదు, నీ వంశాన్ని శపిస్తున్నాను, ఇక అదేం చెప్పలేదు కదా. దానికి కూడా కయ్యూను, అరే అవును నేను చేసిన తప్పే కదా, నేను ఇంత ఘోరమైన తప్పు చేశాను కాబట్టి నాకు ఈ శిక్ష కరెక్టే, ఇంకా ఈ శిక్ష చాలా తక్కువ, నేను చేసిన అంత భయంకరమైన తప్పు చేశాను. నా తమ్ముడు, అమాయకుడైన నా తమ్ముడిని నేను ప్రేమించకపోగా అన్ననయ్యుండి ప్రేమించాల్సింది పోయి తమ్ముడిని చంపేశాను. అసలు తప్పు నాదే కదా. అసలు ఈ శిక్ష నాకు ఇంకా చాలా చాలా అల్పమైన శిక్ష ఇది. తండ్రికి నా మీద జాలి, ఇంకా జాలి ఉంది నా మీద, నా తమ్ముడిని చంపినా కూడా. అందుకే నాకు మరణం ఇవ్వకుండా ఇదిగో ఇదే చెప్పాడు. ఒకవేళ ఇది కూడా నేను చేస్తా, పశ్చాత్తాపడితే నా తండ్రి నన్ను క్షమించేవాడు అనుకోకుండా ఆయన ఎలా ఫీల్ అవుతున్నాడు? నా యొక్క శిక్ష నేను భరించలేనంత గొప్పగా ఉంది అంటే, ఆయన చేసిన తప్పు కన్నా ఆయనకు వచ్చిన శిక్షే ఆయనకి భరించలేనంత అంతగా ఉందంట. అలా ఫీల్ అవుతాం మనం కూడా. అందుకే తండ్రి వాక్యాలు రాపిస్తుంది. మనం తప్పు చేసాము, ఇంట్లోకి శ్రమలు వచ్చాయి, మనం చేసిన తప్పు మనం చూసుకోకుండా, చెక్కింగ్ చేసుకోకుండా, పరిశీలన చేసుకోకుండా దేవుని మీదే సణుగుతాం. ఏ విషయంలో మనం సణుగుతాము? ఆదివారం చర్చికి వెళ్తున్నాము, బల్లారాధనలో పాల్గొంటున్నాము, ఉపవాసం ఉంటున్నాము ప్రతి శుక్రవారం, అలాగే స్త్రీల కూడిక కానీ లేకపోతే మధ్యలో ఆరాధనకి అన్నిటికీ మనం అటెండ్ అవుతున్నాము. రోజు లేచి ఉదయం సాయంత్రం బైబిల్ చదువుకుంటున్నాం, ప్రేయర్ చేసుకుంటున్నాము. అయినా సరే నాకెందుకు ఈ శ్రమలు? ఎందుకు తెచ్చాడు ఈ శ్రమలు? నాకు ఎందుకు తెచ్చాడు యేసయ్య? నేనేమన్నా దేవుళ్ళు నిన్ను తప్పిపోయానా? ప్రతి వారం చర్చికి వెళ్తున్నాను కదా, బైబిల్ చదువుతున్నాను కదా, బల్లారాధన తీసుకుంటున్నాను కదా అనే మనం చేసిన అవే ఆలోచిస్తాం. కానీ ఇన్ని చేసినా కూడా నాకు ఈ శ్రమలు వచ్చాయంటే ఖచ్చితంగా నేను దేవునికి వ్యతిరేకంగా ఏదో తప్పు చేసే ఉంటాను అని మనం ఆలోచించుకోము. అదే తండ్రి ఇక్కడ చెప్పాడు. కయ్యూను అదే ఆలోచించాడు. అసలు కయ్యూను ఏమనుకోవాలి? నా యొక్క పాపము, నేను చేసిన తప్పు నేను భరించగల దానికంటే ఎక్కువ, చాలా ఎక్కువ, అసలు ఎంత ఘోరమైన పాపం చేశాను నేను అని చెప్పకుండా, నేను చేసిన పాపం చాలా చిన్నదే, నాకొచ్చిన శిక్ష నేను భరించలేనంతగా ఉంది అని చెప్తున్నాడు. అదే కదా ఇక్కడ మనం కరెక్ట్గా సరిగ్గా అర్థం చేసుకుంటే, నేను చేసిన తప్పుకి, నేను చేసిన ఇంత చిన్న తప్పు, నా తమ్ముడు చంపడం అదొక తప్పేనా? అంత చిన్న తప్పుకి దేవుడు నన్ను భరించలేనంత శిక్షేశాడు అనుకుంటున్నాడు. కానీ నేనెంత ఘోరమైన తప్పు చేశాను, ఎంత ఘోరమైన పాపం చేశాను. ఒక మనిషిని, నా తోడబుట్టిన వాడిని, మా అమ్మ కడుపున పుట్టినవాడిని, నా రక్త సంబంధికుణ్ణి నేను చంపేశాను. ఎంత ఘోరమైన తప్పు నాది. దానికి నా తండ్రి ఇంత చిన్న శిక్ష వేశాడు అనుకోలా. ఇదే మనం కూడా మన జీవితాల్లో ఎక్కువ కయ్యూనులాగే మనం ఫీల్ అవుతామండి. ఒక శ్రమ వచ్చిందంటే ఫస్ట్ తండ్రి చెప్పిన వాక్య ప్రకారం మనం నడుచుకోవట్లేదు, లేకపోతే ఏ విషయంలోనైనా మనం తప్పిపోతున్నామో, ప్రార్థనలో తగ్గిపోతున్నామేమో, అనరాని మాట ఎవరినన్నా అంటున్నామా, ఎవరినైనా ద్వేషిస్తున్నామా, ఎవరి మీదైనా ద్వేషం పెట్టుకున్నామా మన మనసులో, అవన్నీ ఫస్ట్ మనం పరిశీలన చేసుకోవాలి. ఆ తర్వాతే దేవుణ్ణి అడగాలి. ఫస్ట్ మన తప్పు మనం తెలుసుకోకుండా దేవుని మీద సణిగితే ఇక కయ్యూనికి మనకి తేడా ఉండిద్దా? ఉండదు కదా.
ఆయన చేసిన తప్పును పక్కన పెట్టేసి వచ్చిన శిక్ష వైపే ఉంది ఆయన ధ్యాస అంతా. ఇంత శిక్ష నాకు ఎందుకు వచ్చింది, అంతకన్నా ఘోరమైన తప్పు చేశాను కాబట్టే కదా అనుకోవటం లేదు. ఇదే మెంటాలిటీ మనది కూడా. నేను రోజు ప్రతి వారం చర్చికి వెళ్తున్నాను, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటున్నాను, ఉపవాస ప్రార్థనలో నేను పాల్గొంటున్నాను. అయినా సరే మాకెందుకు ఈ శ్రమలు వస్తున్నాయి? మనం ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎంత భారమైన ప్రార్థన చేసినా, మనం చేసే క్రియల్లో దేవునికి ఇష్టం లేని క్రియలు ఒక్కటి ఉన్నా సరే మనం చేసిన ప్రార్థన అంతా వ్యర్థమే. వాక్యంలో కూడా అదే చెప్తాడు తండ్రి, నువ్వు ప్రార్థన చేయడానికి ముందు నీ సహోదరుని గాని ఎవరినన్నా నువ్వు బాధ పెడితే ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి వాళ్ళు నిన్ను క్షమించిన తర్వాత వచ్చి ప్రార్థనలో కూర్చో అని చెప్తాడు. ఎందుకంటే వాళ్ళ క్షమాపణ అడగకుండా నువ్వు చేసే ప్రార్థన నేను వినను అని ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను చాలా చోట్ల మనతో తండ్రి హెచ్చరిస్తున్నాడు మనల్ని. కానీ మనం గ్రహించలేకపోతున్నాం. అందుకే ఇప్పుడు అనారోగ్యం వచ్చిన ఒక మనిషికి అనారోగ్యం వచ్చిందంటే ఖచ్చితంగా ఆ మనిషి దేవునికి ఇష్టం లేని పని ఏదో చేసే ఉంటాడు, ఖచ్చితంగా చేసే ఉంటాడండి. లేదు సిస్టర్ చాలా నీతిమంతుడు, అసలు ఏ తప్పు చేయడు అని మనం చెప్పలేము. ఎవరి గురించి కూడా మనం చెప్పలేము. గుండె మీద చేసుకుని గుండెల మీద నేను ఒక్క తప్పు కూడా చేయలేదు అయినా సరే నాకు ఈ శిక్ష వచ్చింది అనుకునే వాళ్ళం ఉన్నామా? సినిమాల ద్వారా అయినా కానీ, ఫ్యాషన్ లోకాన్ని వెంబడించడం కానీ, మన మాట అదుపులో ఉంటుందా లేదా, మనం చూసే చూపులు కరెక్ట్గా ఉంటున్నాయా లేదా, మన ఆలోచనల్లో కూడా పాపపు ఆలోచనలు వస్తున్నాయా, దేవుని గురించి ఆలోచిస్తున్నామా, ఎవరి మీదన్నా ద్వేషం ఉందా, మన సహోదరులైనా, మన బంధువులైనా, స్నేహితులైనా, కొలీగ్స్ అయినా, కాలేజ్ ఫ్రెండ్స్ అయినా, లేదా ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ పక్షపాతం చూపిస్తున్నామా, పార్షియాలిటీ చూపిస్తున్నామా, అలా ప్రతి విషయాన్ని కూడా మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. మనం చేసేస్తాము గబక్కన మాట అనేసి అది తప్పు కాదులే, ఆ మాట వాళ్ళతో అనకపోతే, ఒక్కసారి వాళ్ళు మాట్లాడిన మాటకి సమాధానం చెప్పకపోతే ఇంకా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి కరెక్ట్గా సమాధానం చెప్పాలే, మీరు సైలెంట్గా ఉన్నాడు నాకు తెలుసులే కానీ అంటాము. మనం చేసిన తప్పును మనం వచ్చుకుంటాము. అది తప్పు కదా. గబక్కన ఇప్పుడు వాళ్ళంటే దేవుడు తండ్రి గొప్పతనం తెలియక మాట్లాడారు, మనం తండ్రి అడుగుజాడలు నడిచేవాళ్ళం, మరి అట్లా మాట్లాడకూడదు కదా అని మనల్ని మనం పరిశీలన చేసుకోము. ఎక్కువ శాతం ఇదే నడుస్తుందండి ఇప్పుడున్న మన తరాల్లో. తప్పు చేసేది మనమే, శిక్ష వచ్చింది. శిక్ష వచ్చినప్పుడు మన తప్పు మనం ఆలోచించుకోకుండా సరి చేసుకోకుండా దేవుని మీద సడుగుతాం. నేను ఇంత కరెక్ట్గా ప్రతి వారం చర్చికి నువ్వు ఎన్ని తప్పులు చేసినా చర్చికి వెళ్తా ఉంటే సరిపోయిద్దని చెప్పాడా తండ్రి? చెప్పలేదు. ఆ తప్పును తెలుసుకుని క్షమాపణ అడిగి పశ్చాత్తాపడి క్షమాపణ అడిగి ఇంకోసారి ఆ తప్పు చెయ్యొద్దు, ఇక నుండి నువ్వు పాపం చెయ్యొద్దు అంటాడు బైబిల్లో చాలా చోట్ల. నీ పాపాలన్నీ క్షమించబడ్డాయమ్మా, ఇక నుండి పాపం చేయొద్దు అని చెప్తాడు ఖచ్చితంగా ఆ మాట. ఒక తప్పు చేస్తున్నప్పుడు అది తప్పు అని మనకు తెలిసినప్పుడు అది చేయకుండా ఉండాలి, వదిలేసేయాలి. లేకపోతే ఇంకా మనం ఎంత ప్రార్థన చేసినా అది కయ్యూను ఆలోచించినట్టే ఉండిద్ది. మనం చేసే ప్రార్థన కానీ మాటలు కానీ, మనం మాట్లాడే మాటలు, మన ఆలోచనలు కూడా. అయితే అతడు కయ్యూను ఏమనుకుంటున్నాడు, నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి అని దేవుడే తనను వెళ్ళగొట్టినట్లుగా ఆయన మీదే నేరం మోపుతున్నాడు కయ్యూను. మనం కూడా అంతే, కయ్యూనులాగే మనం మాట్లాడుతున్నాం. మన భాష కూడా ఏందో దేవుడు ఇన్ని చేస్తున్నా, ఇన్ని ఉపవాసాలు ఉంటున్నాను, ఇంత భారంగా ప్రార్థన చేస్తున్నాను, ప్రతి వారం చర్చికి వెళ్తున్నా, ఒక్క రోజు కూడా మానుకోవట్లేదు, ఒక్క వారం కూడా ఎక్కడ మీటింగ్స్ అంటే అక్కడికి వెళ్తున్నాను, అయినా సరే ఏందో మరి మా జీవితాలు ఎప్పుడు బాగుపడతాయో ఏందో, ఈ అప్పులు ఎప్పుడు తీరుతాయో ఏందో, ఈ కష్టాలు ఎప్పుడు పోతాయో ఏందో అనే ఆలోచిస్తాం. కానీ మనం ఇదిగో ఈ నీతిగానే మనం జీవిస్తున్నాము, ప్రార్థనకి వెళ్తే సరిపోయిద్ది, ఉపవాసం ఉంటే సరిపోయిద్ది అని అదే కోణంలో మనం ఆలోచిస్తాం. కానీ అసలు నేను దేవునికి నచ్చే పనులు చేస్తున్నానా లేదా, ఆయన చెయ్యొద్దన్న పనులు ఏదైనా చేస్తున్నానా? చర్చిలో ఉన్నప్పుడు సైలెంట్గా ఉంటాము, చాలా నెమ్మదిగా ప్రేమగా ఉంటాం అందరితో. ఇంటికి వచ్చిన తర్వాత కోడలు అత్త దగ్గర అంతే ఉండిద్దా, అత్త కోడల దగ్గర అంతే ఉండిద్దా? ఉండరండి. చాలా కుటుంబాలు నేను చూశాను.
ఈవెన్ మా ఫ్యామిలీలో కూడా అంతే. ఇంకా దేవుని కృపను బట్టి తగ్గించుకొని తగ్గించుకొని వాళ్ళు ఏదైనా మాట అన్నా కూడా తగ్గించుకొని తగ్గించుకొని తండ్రి తగ్గించాడు. అమ్మా నువ్వు వాక్యం తెలిసిందానివి, నువ్వు సైలెంట్గా ఉండు, వాళ్ళకు నేను చెప్తాను, నేను బాధ పెడితే మాత్రం నేను చూస్తా వాళ్ళ పని అని చాలా సార్లు నన్ను కంట్రోల్ చేసుకుంటూ వచ్చాడు తండ్రి. నిజంగా దేవుని కృప, ఆయన గద్దింపు లేకపోతే మా ఇంట్లో కూడా రోజు గొడవలు అయ్యాయి. అత్తకి నాకు, అత్త కోడల మధ్య గొడవలు. తగ్గించుకొని ఒక మాట అన్నా తగ్గించుకొని తగ్గించాడు తండ్రి. మళ్ళీ నా సొంత ఇది కాదు, తండ్రి తగ్గించాడు. వాక్యం ద్వారా హెచ్చిస్తూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు. నువ్వు సైలెంట్గా ఉండు, నువ్వు సైలెంట్గా ఉండమ్మా, నేను చూసుకుంటా, నువ్వు సైలెంట్గా ఉండు, అనని నేను చూస్తా కదా, అనని నేను చెప్తే కదా సమాధానం అని చాలా సార్లు ఎన్ని మాటలు అంటున్నా కూడా చాలా తగ్గించుకొని ఉండడం తండ్రి అలవాటు చేశారండి నాకు. నిజంగా దేవుని కృప అది. అలా తగ్గించుకోబట్టే ఇప్పుడు మన పక్షాన దేవుడున్నాడని వాళ్ళు తెలుసుకునేలా చేశాడు తండ్రి. అదే మీ కుటుంబాల్లో కూడా అత్త కోడళ్ళైనా ఇంకెవరైనా సరే మీకు వాళ్ళకి పడకపోతే మనం ప్రార్థనకి వెళ్ళే వాళ్ళం మన నోరు అదుపులో పెట్టుకోవాలి, మన నోరు కంట్రోల్ చేసుకోవాలి. అవతల వాళ్ళు ఎన్ని మాటలైనా అనివ్వండి, మనం సైలెంట్గా ఉంటేనే తండ్రి వాళ్ళకి సమాధానం కరెక్ట్గా చెప్తాడు. ఇంకొకసారి మన మీద నోరు లేపడానికి కూడా వాళ్ళు భయపడతారు. అలాగే జరిగింది నా జీవితంలో. ఎన్ని సంవత్సరాలు కంట్రోల్ చేసుకొని తండ్రి ఆపి 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 ఒక్కసారిగా సమాధానం చెప్పాడు. అది భరింపలేనంత శిక్ష. ఎంత భయంకరమైన శిక్ష అంటే అది చెప్పకూడదులండి, ఎందుకంటే అందరూ వింటున్నారు కాబట్టి. అంత భయంకరమైన శిక్ష వేసాడు తండ్రి. ఆయన బిడ్డలుగా మనం తగ్గింపుతో ఉంటే, మనం తగ్గించుకునే కొద్దీ ఎదుటి వాళ్ళు ఎక్కువ చేస్తుంటే మన దేవుడు చూస్తా ఊరుకోడు, అస్సలు ఊరుకోడు. ఖచ్చితంగా వాళ్ళకి తగిన శిక్ష వేస్తాడు. మన పక్షాన తండ్రి ఉన్నాడని ఎదుటి వాళ్ళు తెలుసుకునేలా చేస్తాడు. చాలా విషయాలు నాకు చేశాడండి అలాగే. అది ఎవరైనా సరే, మా అన్నయ్య అయినా, నాన్నైనా, అమ్మైనా, చుట్టాలైనా, మన ఇంట్లో వాళ్ళైనా, బయట బంధువులైనా సరే, నాకు వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడారో, ఎవరైతే ద్వేషించారో, అంటే మనం ప్రేమగా ఉన్నా కూడా మనల్ని ద్వేషం పెట్టుకున్న వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష వేశాడు. నా కళ్ళతో నేనే చూశాను. ఎందుకంటే మనకు తెలిసిపోయింది, వాళ్ళు ఎన్ని మాటలు అన్నా సరే మనం సైలెంట్గా ఉంటున్నామంటే తండ్రి మనల్ని కంట్రోల్ చేస్తున్నాడని అర్థం. మనల్ని కంట్రోల్ చేసినప్పుడు మనం కంట్రోల్గా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు శిక్ష పడింది. వాళ్ళు తెలుసుకున్నారమ్మో పలానా ఆమెనే, వద్దు మాట్లాడొద్దమ్మా, వద్దు, ఎందుకంటే అనవసరంగా ఆమెతో మాట్లాడి మనం ఎందుకు తెచ్చుకునేది, ఎందుకు చేతులారా చేసుకునేది, అసలు వద్దు, ఇక వాళ్ళ మాట కూడా వద్దు అని సర్దుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అనరు, కరెక్ట్ గబక్కన మాట అనరు. అందుకనే ఎంత ప్రార్థన చేసినా ఫస్ట్ ఏదైనా శోధన వచ్చినప్పుడు ఇంట్లో మనం వెనక్కి తిరిగి చూసుకోండి అని చెప్పేది. అందుకే కయ్యూనులాగా ఆయన చేసిన తప్పు తెలుసుకోకుండా, ఆయన చేసిన తప్పుకి పశ్చాత్తాప పడకపోగా దేవుని మీద సనుగుతున్నాడు. నేను ఇంత చిన్న తప్పు చేస్తే అంత పెద్ద తప్పు శిక్ష వేశాడు, నన్ను ఇక్కడ నుంచి, ఈ ప్రదేశం నుంచి నన్ను వెళ్ళగొట్టేసేవుగయ్యా అని దేవుడి మీదే సనుగుతున్నాడు. అసలు ఎంత ఘోరమైన మాట అండి అది. అయితే ఇలాగే ఇప్పుడు కయ్యను చూస్తేనేమో ఆయన తప్పు చేసి దేవుని మీద సనిగాడు, దేవుని మీద గొనిగాడు. కానీ రాజైన దావీదు విషయంలో చూస్తే తను చేసిన తప్పుకి, ఆయన చేసిన పాపానికి ప్రవక్త దేవుని యొక్క న్యాయ తీర్పును ప్రకటించాడు. దావీదు, ఇదిగో నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి ఇదిగో దేవుడి నుంచి ఈ శాపం నీకు ఇది వస్తుంది, ఈ తీర్పు అనేది నీ కుటుంబానికి వస్తుంది, నీకు ఈ తీర్పు ఇస్తున్నాడు దేవుడు అని చెప్పినప్పుడు అసలు ఎంత తగ్గించుకున్నాడు. ఎప్పుడైతే చెప్పాడో ప్రవక్త, వెంటనే దేవుని సన్నిధిలోకి వెళ్ళి తనని తాను అధికంగా అసలు ఎంత బహుగా తగ్గించుకొని తనకి ఏ శిక్ష అయితే వచ్చిందో ఆ శిక్షకి నేను అర్హుడనేనయ్యా, నేను చేసిన తప్పుకి, నేను చేసిన పాపానికి ఈ శిక్ష నాకు పడాల్సిందే, ఇది కాదు ఇంతకన్నా ఘోరమైన శిక్ష పడాలి నాకు అని చాలా కీర్తనలు మనం చదువుతాము కదా. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది, కేవలము నీకే విరోధంగా నేను పాపం చేశానయ్యా,
నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేశాను అని ఎంతగా ఏడ్చాడు అని కీర్తనల గ్రంథం 51:34 మనం చదువుకుంటాం. తప్పు నేనేనయ్యా చేసింది, నా పాపమే ఎప్పుడు నీ ఎదుట ఉంది, నేను చేసిన తప్పులన్నీ నీ ముందున్నాయి, నేనే చేసింది నీకు విరోధంగా నేనే పాపం చేశాను, నేను చేసిన పాపం అంతా నీ ఎదుట ఉందయ్యా అసలు అని ఎంతగా ఏడ్చాడో, ఎంతగా రోధించాడో. అలాగే 2 సమూయేలు గ్రంథం 24 చూస్తే పాపము చేసిన వాడను నేనేనయ్యా. అదే నేను చెప్పేది, మనం చేసే ప్రార్థన ఇలా అలవాటు చేసుకోండి. ఇదే ప్రార్థన నాకు అలవాటు చేశారండి తండ్రి. ఏదైనా ఇంట్లో డిస్టర్బెన్స్లు వస్తే నేనే తప్పు చేసి ఉంటానయ్యా, నువ్వు అన్యాయస్తుడు కాదు తండ్రి, మీరు అన్యాయస్తుడు కాదు, నేనే తప్పు చేసి ఉంటాను. నేను తప్పు చేయకపోతే నాకు ఆ శిక్ష రానివ్వరు. ఎందుకంటే ఎంతో భయంకరమైన ఎన్నో ఘోరమైన మాటలు అంటున్నా కూడా ఆ మాటలు మాట్లాడిన వాళ్ళ నోటికి మీరు అడ్డు పెట్టారు, కళ్ళం వేశారు, వాళ్ళ నోరు మూసేశారు. నాకు విరోధంగా మాట్లాడిన వాళ్ళని. అలాంటిది నాకు శిక్ష వచ్చేలా చేశారంటే నేనే తప్పు చేస్తుంటా. కరెక్ట్గా దావీదు గారు ఎలాంటి ప్రార్థన అయితే చేశాడో అదే ప్రార్థన మనం అలవాటు చేసుకోవాలి. అందుకని తండ్రి అంతగా రాపిచ్చింది బైబిల్లో రాసిన ప్రతి మాట కూడా మన జీవితానికి దగ్గర సంబంధం కలిగి ఉంటుందండి. దావీదు గారు తప్పు చేశాడు, మనమేం నీతిమంతులం కాదు కదా. ఆయన తప్పు చేసి పశ్చాత్తాపడ్డా, లేకపోతే దేవుని మీద సనిగడా కయ్యూనులాగా? లేదు, నేనే పాపం చేసిన వాడను, నేనే దుర్మార్గంగా ప్రవర్తించిన వాడను నేనేనయ్యా, నువ్వు కాదు, నువ్వు నీతిమంతుడవయ్యా, నేను చేసిన తప్పు, నేనే తప్పు చేశాను. కాబట్టి దానియేలు గారు కూడా ఇదే ప్రార్థన చేస్తాడండి. దానియేలు గారు కూడా నేను తప్పు చేయలేదయ్యా, నేను పాపం చేయలేదనను, నా పితరులు చేశారు, నేను కూడా తప్పు చేశాను, నేను కూడా పాపినేనయ్యా, మా పితరులు పాపం చేశారు, వాళ్ళతో పాటు నేను కూడా పాపినే, నేనేం నీతిమంతుడు కాదయ్యా, కాబట్టి ఇంతకన్నా ఘోరమైన శిక్ష మాకు రావాలి అని దానియేలు గారు అదే ప్రార్థన చేశాడు. దావీదు అదే ప్రార్థన చేశాడు. ఇదే ప్రార్థన మనం అలవాటు చేసుకోవాలి. అది నా ఆశ. ఇప్పుడు నా బాధ అంతా అదే. మనం తప్పు చేస్తేనే మనకు శిక్ష వచ్చింది. యోసేపులాగా ఏ తప్పు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా మనలో? ఇప్పుడున్న ఈ తరంలో ఒకసారి మీరు ఆలోచించండి. యోసేపులాగా ఏ తప్పు చేయని వాళ్ళు పాపం చేసే అవకాశం వచ్చి కూడా పాపం చేయకుండా పారిపోయే అలాంటి మనసు, అలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఆ ఒక్క విషయంలోనే కాదు, ఇంకా వేరే విషయాల్లో కూడా మోహపు చూపుతో చూడడం కానీ, ఫ్యాషన్ లోకంలో బ్రతకడం కానీ. ఫ్యాషన్ అంటే మరి లోకమే కదా, అది దేవుడి నుంచి బైబిల్ నుంచి రాలేదు కదా. తగు మాత్రపు వస్త్రాలు ధరించుకోమని బైబిల్లో చెప్పాడు తండ్రి. తగు మాత్రపు వస్త్రాలు, పై ఆభరణాలు, పై అది అందాన్ని, బాహ్య అందం నాకొద్దు. మీరు అంతగా అలంకరించుకొని లోకానికి మిమ్మల్ని మీరు చూపించుకుంటున్నారు, అది కాదు నాకు కావాల్సింది. తగు మాత్రపు వస్త్రాలు ధరించుకొని తగు మాత్రపు తగ్గింపు జీవితం మీరు కలిగి ఉండాలని చెప్తున్నాడు. అలాగే ఉన్నామా మనం? ఇలా ప్రతి విషయంలో కూడా మనల్ని మనం ఏ రోజుకి ఆ రోజు ప్రతిరోజు పరిశీలన చేసుకోవాలి. దినము ప్రతిదినం కూడా. అసలు దావీదు గారు ఎంత చక్కగా ఆయన చేసిన పాపం కానీ తప్పు కానీ ఎంత చక్కగా ఒప్పుకుంటున్నాడండి. అందుకే ఆయన మళ్ళీ ఆశీర్వదించబడ్డాడు. అందుకే అంత తప్పు చేసిన ఆయన చిన్న తప్పు అయితే చేయలేదు, చాలా తప్పు పాపం చేసింది కాక మళ్ళీ ఆయన్ని చంపేపిస్తాడు కదా, ఒక హత్య చేపిస్తాడు ఏ తప్పు చేయని అమాయకుణ్ణి. అందుకని ఆయన చేసిన తప్పు ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఈ శిక్ష నాకు రావాల్సిందేనయ్యా, అంత దుర్మార్గంగా ప్రవర్తించాను, చిన్నప్పటి నుంచి మీ పెంపకంలో పెరిగి మీ కాపుదల్లో ఉండి కూడా ఇంత ఘోరమైన పాపం చేశాను కాబట్టి నాకు ఆ శిక్ష రావాల్సిందే. పాపం చేసిన వాడు నేనే, దుర్మార్గంగా ప్రవర్తించింది నేనేనయ్యా, కాబట్టి నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించు, ఈ శిక్ష మాకు రావాల్సిందే అని సమూయేలు 2 సమూయేలులో 24వ అధ్యాయంలో 17వ వచనంలో ఆయన చేసిన పాపం, ఆయన చేసిన తప్పు ఒప్పుకుంటాడు. శిక్ష కూడా అడుగుతాడు, శిక్షించయ్యా తప్పు చేశాం కాబట్టి అని. కానీ మనం అడగం,
మనం ఎలా అడుగుతాం? నేను ఏ తప్పు చేయలేదు, నేను ఎప్పుడూ ప్రార్థనలో ఉంటాను, నేను అసలు ఒక్కళ్ళం కూడా నేను బాధ పెట్టలేదు, ఎందులో కూడా నేను తప్పిపోలేదు, అయినా సరే ఈ శిక్ష మాకు ఎందుకు వస్తుంది, ఈ శ్రమలు మాకు ఎందుకు వస్తాయి, ఈ అప్పులు ఇవన్నీ అసలు ఎందుకు, ఈ ఆర్థిక సమస్యలు ఎందుకు వస్తున్నాయి, అనారోగ్య సమస్యలు అని ఎప్పుడు మనం నీతిమంతుల్లాగే మనం చూసుకుంటాం. అసలు మనం పుట్టిందే పాపంలో, పెరిగిందే పాపంలో, జీవిస్తుంది కూడా ఇప్పుడు పాపపు ప్రపంచంలోనే బ్రతుకుతున్నాం. మరి ఇంత పాపం, ఇంత తప్పు కూడా చేయకుండా ఎలా ఉండగలమండి? మరి మనం చేసిన తప్పుని మన నోటితో మనం ఒప్పుకుంటే వచ్చే నష్టం ఏంటి మనకి? ఇంకా లాభమే వచ్చింది కానీ నష్టం అయితే రాదు కదా. మనం చేసిన తప్పు తండ్రి పాదాల దగ్గరికి వెళ్ళి, అయ్యా నేనే, నా తప్పేనయ్యా ఇది, నేనే తప్పు చేశాను, మీరు చేయలేదయ్యా, మీరు పక్షపాతం లేదు మీకు, మీరు అన్యాయస్తులు కారయ్యా, నేనే తప్పు చేశాను, అందుకే నాకు ఈ గర్భఫలం రావట్లేదంటే నేనే తప్పు చేసి ఉంటాను, లేదా నా భర్త కానీ, మా పితరులు కానీ, నా కుటుంబంలో ఖచ్చితంగా మీకు వ్యతిరేకంగా తప్పు చేసి ఉంటారు. నేను నీతిమంతురాలు కాదు, నేను నీతిమంతుడిని కాదయ్యా, అందుకే నాకు ఇంత శిక్ష వచ్చిందంటే, ఇంత అనారోగ్యం వచ్చిందంటే, ఇలాంటి సమస్యలు ఇంట్లో వచ్చాయంటే తప్పు మాదేనయ్యా, మా కుటుంబంలో మేమే చేసాం, మేం తప్పు చేసాం కాబట్టి మాకు ఈ సమస్య వచ్చింది, మీరు అన్యాయస్తులు కారు అని దావీదు గారు ఎలాగైతే ఆయన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడో ఆ శిక్షను కూడా ఆయన రిసీవ్ చేసుకున్నాడు, యాక్సెప్ట్ చేశాడు. తండ్రి ఇచ్చిన శిక్షను యాక్సెప్ట్ చేశాడు. ఎందుకంటే తప్పు చేశాను కాబట్టి శిక్ష పడాల్సిందే. అసలు ఆయన ఎంత గొప్ప దేవుని భక్తుడు, చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి కూడా దేవుణ్ణిలో ఎంతగా ఎదిగాడు. మనమన్నా సినిమాలు, అప్పుడప్పుడు సినిమాలు చూస్తా, ఈ ఫోన్లో పిచ్చి పిచ్చి వీడియోలు చూస్తా, పిచ్చి మాటలు నోటితో మాట్లాడతా, సినిమా డైలాగ్స్ మాట్లాడతా, ఫ్యాషన్గా సినిమా హీరోలు ఎలా ఉంటే, హీరోయిన్స్ ఎలా ఉంటే, వాళ్ళు ఎలా దేన్నైతే ఫాలో అవుతున్నారు, ఎలాంటి ఇయర్ రింగ్స్, ఇప్పుడు అందరూ చెవులు కుట్టించుకుంటున్నారు కదా. ఇంతకుముందు ఒకప్పుడు గొల్లలోళ్ళు ఉండేవాళ్ళు, మేకలు గొర్రెలు కాసేవాళ్ళు, వాళ్ళు కుట్టించుకునేవాళ్ళు. ఇప్పుడు అందరికి ఫ్యాషన్ అయిపోయింది అది. అదే ఒకప్పుడు వాళ్ళు అట్లా కుట్టించుకుంటే మనం కాస్త ఎగతాళిగా చూసేవాళ్ళు. ఇప్పుడు అందరికి అదే, ఒకటి కాదు కింద కాదు, మొత్తం చెవంతా చక్కగా కుట్టించుకుంటున్నారు. అంటే ఇక లోకాన్ని ఎంత చక్కగా ఫాలో అవుతున్నారో మన వేషం చూస్తేనే అర్థమైపోయింది. మనం లోకాన్ని ఫాలో అవుతున్నామా లేదా అనేది మన డ్రెస్సును చూసినా, మనం వేసుకునే జడను చూసినా, మనం కుట్టించుకున్న చెవులు, మామూలుగా చిన్నప్పుడు అంటే అమ్మోళ్ళు కుట్టిస్తారు ఒకటి కింద, అవి కాకుండా ఇంకా పైన ఒకటి, ఆ పైన ఒకటి, ఇంకో పైన ఒకటి, అలా 2-3 వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మనం లోకాన్ని ఫాలో అవుతున్నట్ట, బైబిల్ని ఫాలో అవుతున్నట్ట. చిన్నప్పటి నుంచి బైబిల్ చదివి సండే స్కూల్కి వెళ్ళి బైబిల్ స్టోరీస్ చదువుకున్నా కూడా ఈ ఫ్యాషన్ ఫాలో అవుతున్నామంటే మనం ఎందుకు ఇక బైబిల్ చదివి ఎందుకు, వేస్టే కదా. అందుకని పాపం చేసింది నేనేనయ్యా, మేమే చేసాం, అందుకే నాకు ఈ శిక్ష, అందుకే మాకు ఈ శ్రమలు, మేమే తప్పు చేసాం కాబట్టి ఈ శిక్షకు మేము అర్హులమే. కానీ మా మీద జాలిపడి, మా మీద దయ చూపించి ఆ శిక్ష నుంచి మమ్మల్ని తప్పించండి అయ్యా అని తండ్రి పాదాలు పట్టుకుంటే ఎంత ముచ్చటేస్తాడో, ముచ్చట పడిపోతాడు అసలు తండ్రి. ఎందుకంటే పాపం ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు వచ్చి ఆ తప్పు ఒప్పుకుంటే మనకి ఎంత ప్రేమ వచ్చిందండి. ఎవరైనా మన ఫ్రెండ్స్ కానీ, లేకపోతే కొలీగ్స్ కానీ, బంధువులు కానీ, ఎవరైనా సరే మనం లేనప్పుడు ఉన్నప్పుడు ఏదో మాట అన్నారు, బాధపడే మాట, వచ్చేసి మళ్ళీ వాళ్ళంతటి వాళ్ళే వచ్చేసి కన్నీటితో ఏడుస్తా, అబ్బా లేదబ్బా అసలు ఆ మాట అని ఉండకూడదు, ఎంత తప్పు, అసలు గబక్క నోటికి వచ్చేసింది, సారీ, అసలు ఇంకోసారి ఎప్పుడు అనను, సారీ అని చెప్పనని కన్నీటితో వాళ్ళు మనకు సారీ చెప్తే ఎలా ఉంటుంది మనకి? ఇక మన మనసుకి ఎలా ఉంటుంది? ఎంత ప్రశాంతంగా, హాయిగా, వాళ్ళ మీద ఉన్న అంతకుముందు ఉన్న ప్రేమ కన్నా డబల్ ప్రేమ వాళ్ళ మీద కలిగిద్ది కదా. అదే తండ్రికి కూడా కలిగిద్దండి అలాంటి ప్రేమ. తప్పు చేసినప్పుడు కయ్యూనులాగా దేవుని మీద సనగకుండా, దేవుని ప్రశ్నించకుండా, నేను చేసింది ఎంత తప్పైనా కూడా ఎందుకు ఎంత పెద్ద శిక్ష వేసావు అని అనకుండా, దావీదు గారు ఎలాగైతే పాపాన్ని ఒప్పుకున్నాడో, నేనే పాపం చేశానయ్యా, నేనే దుర్మార్గంగా ప్రవర్తించింది నేనే, కాబట్టి ఈ శిక్ష నాకు రావాలి, ఈ శిక్ష మీ కోపం తగ్గేదాకా ఈ శిక్ష మాకు ఉండాల్సిందే అని అలాంటి ప్రార్థన చేస్తే దేవుడికి ఎంతో ఇష్టమంట.
కాబట్టి దావీదు గారు కలిగి ఉన్నటువంటి హృదయం మనం కూడా కలిగి ఉండాలని తండ్రి కోరుకుంటున్నాడు. అందుకే ఈ వాక్యాలని బైబిల్లో రాపించింది. ఇదిగో అమ్మా, తప్పు చేశారు, తప్పు చేయడం సహజం, తప్పులు చేశారు. నన్ను చిన్నప్పటి నుంచి నన్ను అనుసరించిన వాళ్ళు, నా వైపు చూసిన వాళ్ళు, నా మీద అనుకున్న వాళ్ళు కూడా తప్పు చేశారు. తప్పు చేసినా కూడా వాళ్ళకి శిక్ష వచ్చినప్పుడు వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు. అందుకే వాళ్ళని ఇంతగా ఆశీర్వదించాను. అందుకే దావీదు గారు అంత ఘోరమైన తప్పు చేసిన తండ్రి క్షమించి, శిక్ష అయితే శిక్షే, ఆయన పశ్చాత్తాపడ్డాడు దావీదు గారు. ఆ పశ్చాత్తాపానికి ఆయన పరవశుడైపోయి అసలు ఇక కరిగిపోయి ఆ వంశంలో నుంచే యేసు ప్రభు వారిని పంపించాడు. దావీదు వంశంలో నుంచే యేసు ప్రభు వారు వచ్చారు కదా. దావీదు వంశంలో అందరూ నీతిమంతులుగా ఉన్నారా? లేరు కదా. దావీదు గారి తర్వాత సొలొమోను ఇంకెట్లా చేశాడో మనందరికీ తెలుసు. ఆ తర్వాత వచ్చినోళ్ళు అయినా సరే తండ్రి ఆ వంశంలో నుంచి యేసు ప్రభు వారు వచ్చేలా చేశాడు. అంటే ఎంత పశ్చాత్తాపడి ఉంటాడు. అలాంటి పశ్చాత్తాపం మనం కూడా పడాలని 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు? నాకున్న ఈ సమస్య తీసేయ్యా, నాకున్న ఈ అనారోగ్య సమస్య తీసేయి, నాకున్న ఈ శ్రమలు తీసేయి మా కుటుంబంలో అని చెయ్యొద్దు. మేము తప్పు చేసామయ్యా, పాపం చేసింది మేమే, నేనే తప్పు చేసింది, నా తప్పు లేకుండా ఈ శిక్ష మీరు మాకేయరు. ఇంత అనారోగ్యం వచ్చిందంటే తప్పు నాదే, నేనే చేశాను, భయంకరమైన పాపం చేశాను, నేనే పాపిని, ఘోరమైన పాపినయ్యా. అందుకే నేను ఇంత దుర్మార్గంగా ప్రవర్తించాను, దుర్మార్గమైన పనులు చేశాను కాబట్టి నాకు ఈ అనారోగ్య సమస్య వచ్చింది. నాకు ఈ గర్భఫలం ఆగిపోవడానికి కూడా కారణం నేనేనయ్యా, నేనే తప్పు చేశాను. నేను చేసిన తప్పు నాకు గుర్తు రావట్లేదు, నేను చేసే ఉంటా తప్పు, అందుకే నాకు ఈ శిక్ష. కానీ ఒక్కసారి క్షమించి, నా పాపాన్ని క్షమించి నా గర్భాన్ని తెరువయ్యా. తప్పు నాదే తండ్రి, మీది కాదు, మీరు అన్యాయస్తులు కాదు, నేనే తప్పు చేశాను అని కన్నీటితో మనం చేసిన పాపాలు, తప్పులు ఒప్పుకోవాలనేదే తండ్రి ఆశ, కోరిక. మనం తప్పు చేసినప్పుడు మనల్ని మనం తగ్గించుకొని ఎజ్రా చేశాడు కదా. ఎజ్రా 9వ అధ్యాయం 13వ వచనంలో కూడా, మా దేవుడు అయిన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మా మీద శిక్షించావు. మేము చేసిన తప్పులకి, మేము చేసిన పాపాలకి ఈ శిక్ష సరిపోదయ్యా, దీనికి మించి మేము భరించలేనంత శిక్ష ఇవ్వాలి. కానీ అంత శిక్ష మీరు మాకు ఇవ్వట్లేదు. మేము చేసిన పాపాలు, ఎంత ఘోరమైన తప్పులు చేసినా కూడా కొంచెమే మా మీద ఉంచావు శిక్ష అని ఎజ్రా గారు అడుగుతున్నారు. అలాగే కీర్తనలో 103వ అధ్యాయంలో, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు కదా. కొంచెమే ఇచ్చాడు తండ్రి, అది కూడా మనం భరించలేం. అది కూడా మనం చేసిన తప్పు మన మీద పెట్టుకోలేం, దేవుడి మీదకి నెట్టేస్తాం. దేవుడికి అన్యాయస్తున్నాం, అసలు దేవుడికి జాలి లేదు. లేకపోతే అసలు ఏది సడన్గా ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి శ్రమలు. నేను ప్రతివారం చర్చికి వెళ్తున్నాను, ఎప్పుడు చేతిలో బైబిల్ ఉండింది. మనం చేసిన తప్పుడు మనం కప్పిపుచ్చుతాం, కప్పేసి దేవుడి వైపు నిన్నంతా దేవుడి మీద వేసేస్తాం. అది తండ్రికి బాధ. మనం చేసిన తప్పు మనం తెలుసుకోవాలి. మనం చేసిన తప్పు మనంతటా మనం ఒకవేళ తప్పు మనకు గుర్తు రాకపోయినా సరే, నేనే తప్పు చేసి ఉంటాను అయ్యా, నాకు గుర్తు రావట్లేదు, నేనే చేసి ఉంటాను అని మీరు ప్రార్థన చెయ్యండి. మీ ప్రార్థనకి జవాబు రాకపోతే అప్పుడు నన్ను అడగండి. ఇన్ని రోజుల నుంచి, ఇన్ని నెలల నుంచి నేను చేస్తున్నాను సిస్టర్ ప్రార్థన, అయినా నాకు జవాబు రావట్లేదు అని అనుకుంటున్నారు చాలామంది. మీ ప్రార్థన ఎలా చేస్తున్నారో నాకైతే తెలియదు. ఇలా చెయ్యండి అని ఈ మాటల ద్వారా తండ్రి మీతో చెప్తున్నాడు. ఇవి నా మాటలు కాదండి, తండ్రే మీతో మాట్లాడుతున్నాడు. మీరు తప్పు చేస్తున్నారు, ఆ తప్పుడు మీరు ఒప్పుకోవటం లేదు. ఎప్పుడు మీకు వచ్చిన శిక్ష గురించే మీరు మాట్లాడుతున్నారు, కానీ మీరు చేసిన తప్పు గురించి మీరు మాట్లాడుతున్నా. మీరు చేసిన తప్పు ఒక్కసారి గుర్తు చేసుకొని ఆ తప్పుకి పశ్చాత్తాపపడండి. చేసిన పాపానికి పశ్చాత్తాపపడి ఆ పాప మళ్ళీ చేయొద్దు. అప్పుడు నేను మీ ప్రార్థనకి జవాబిస్తాను అని తండ్రి మీతో చెప్తున్నాడు. నేను తప్పు చేసి నా తప్పు ఒప్పుకోకుండా నేను ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నేను చేసిన తప్పు నాకు ఎలాగోలా గుర్తు చేస్తాడు. ఈ తప్పు నువ్వు చేసావు, అప్పుడు వదిన విషయంలో నేను అట్లా ప్రవర్తించాను, చాలా క్రూయల్గా, అంటే మరీ అంత ఘోరంగా కాదు, కానీ ఏదో
నాకు అసలు ఎందుకు అలా చేశారో నాకే తెలియలేదు. తర్వాత తర్వాత ఆలోచించుకుంటే చీ అని నా మీద నాకే చీ అనిపించింది ఇప్పుడు కూడా. అంటే బయట పిల్ల కాబట్టి బయటలాగే చూసేటట్టు, మనలాగా మన ఇంట్లో వాళ్ళని చూడనట్టు అట్లా ప్రవర్తించాను. ఆ తప్పు నాకు 4 సంవత్సరాలు తండ్రి, ఆ ఒక్క తప్పుకి 4 సంవత్సరాలు శిక్ష వేశారండి. మనశ్శాంతి లేదు. ఎప్పుడు ప్రార్థనలో కూర్చున్నా అదే నా కళ్ళ ముందు కనపడేది. మా వదిన విషయంలో నేనేం చేశాను, మా వదిన్ని ఎలా బాధ పెట్టాను, ఇదే నా కంటి కనపడేలా చేశాడు తండ్రి. అందుకని మీరు చేసిన ప్రార్థన చేస్తున్నారు. ఎలాంటి ప్రార్థన చేయాలంటే ఈ ప్రార్థన చేయండి. దావీదు గారు చేసిన ప్రార్థన మీరు చేయండి. మీ ప్రార్థన ఎలా ఉందంటే ఇప్పుడు దాకా మీరు చేసింది కయ్యోను చేసిన ప్రార్థన లాగుంది. నేను ఇంత చిన్న తప్పే చేశాను కానీ ఇంత పెద్ద శిక్ష వేశాడు అని తన వైపే మంచోళ్ళ చేసుకుంటున్నాడు. అలా చెయ్యొద్దు. ఇదిగో మీరు ఇలా చెయ్యండి. పాపం చేసిన వాడని నేనేనయ్యా, దుర్మార్గంగా ప్రవర్తించింది నేనే, కాబట్టి ఈ శిక్ష నాకు రావాల్సిందే, ఈ శిక్ష నాకు పడాల్సిందే అని ఈ రోజు నుంచి మాటలు వింటున్న మీరు ఈ రోజు నుంచి ప్రార్థన మార్చుకోండి. మీరు చేసే ప్రార్థన, మీ ప్రార్థన మార్చుకొని ఇలా ప్రార్థన మొదలు పెట్టండి. మీ ప్రార్థనకి జవాబు రాకపోతే నన్ను అడగండి, ఖచ్చితంగా వచ్చిందండి. నేను చేశాను. నాకు ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే మీకు చాలాసార్లు చెప్పాను, చాలాసార్లు ఏదన్నా మనకు డిస్టర్బెన్స్ వచ్చిందంటే ఖచ్చితంగా నేనేదో తప్పు చేస్తుంటాను అని దేవుని దగ్గర కన్నీటితో అదే అడుగుతాను, ఒప్పుకుంటాను. అయ్యా నేనే తప్పు చేస్తుంటానయ్యా నాకు తెలియకుండానే. ఒకవేళ నా అత్తమ్మ వాళ్ళ విషయంలో కానీ, నా భర్త దగ్గర కానీ, లేదా బయట వాళ్ళ దగ్గర నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించయ్యా, క్షమించండి తండ్రి, నేనే తప్పు, నాదే తప్పు అని కన్నీరు కారిపోతే ఇక నీళ్ళు వచ్చేస్తాయి. తర్వాత ఇక అది పోయింది. ఇక పరిస్థితి మార్చేస్తాడు తండ్రి. మార్చేశాడు చాలాసార్లు. నేనే తప్పు చేసి ఉంటాను, నాదే తప్పు అని మీరు అడగండి కన్నీటితో. 3 గంటలకు లేచినా, మీరు ఎప్పుడు లేచినా సరే కన్నీటితో ఈ ఒక్క మాట మీరు చెప్పండి, నేనాదే తప్పయ్యా, పాపం నేనే పాపం చేశాను, మీరు చెయ్యొద్దన్న పని నేను చేశాను, అందుకే నాకు ఈ శిక్ష, నాదే తప్పు, మీ తప్పు కాదు, నాదే తప్పు అని కన్నీటితో అడగండి. మీ ప్రార్థనకి జవాబు ఖచ్చితంగా ఇస్తాడు తండ్రి. ఇచ్చేస్తున్నాడు. నాకు ఇచ్చాడు. నేను మీకన్నా గొప్పదాన్ని కాదు. మీకు ప్రార్థన ఎలా చేయాలో మీకు తెలియట్లేదేమో. ఇప్పటిదాకా మీరు వేటి గురించి అడిగారు, నా అనారోగ్యం తీసేయ్యా, నాకు బిడ్డల్ని ఇవ్వయ్యా, నాకు జాబ్ ఇవ్వు, నేను అవి కాదు, అవన్నీ పక్కన పెట్టేసేయండి. నేనే తప్పు చేశాను. ఒకవేళ జాబ్ లేకపోతే నా తెలివి మీద నేను ఆధారపడ్డాను, నాదే తప్పయ్యా, క్షమించండి. నా తెలివితో నేనేమి చేయలేను, మీ తెలివి, మీరు ఆ పక్కన ఉండాలి అని అడగండి. ఖచ్చితంగా జాబ్ ఇస్తాడు. ఇంకా అనారోగ్య సమస్య అయినా, బిడ్డలు లేకపోయినా, ఏదైనా సరే తప్పు మేమే చేసాం, పాపం చేసింది మేమేనయ్యా అని అడగండి. అదే ప్రార్థన చెయ్యండి. మీరు ఇక వేటి గురించి మీరు అడగొద్దు. మీరు చేసిన తప్పు మేము చెయ్యలేదు అని ఎవ్వరు చెప్పలేరు. గుండెల మీద చేసుకుని ఎవరైనా చెప్పగలరా, ఒక్క తప్పు కూడా నేను చేయలేదు సిస్టర్ అని చెప్పలేరు. కాబట్టి ఈ ప్రార్థన మీరు చెయ్యండి. ఇక ఈ ప్రార్థన చేసిన తర్వాత జవాబు రాకపోతే అప్పుడు అడగండి, ఖచ్చితంగా వచ్చింది. కాబట్టి దేవుని కృప, మన తప్పులు మనం తండ్రి దగ్గర మనస్ఫూర్తిగా ఒప్పుకోవడానికి తండ్రి సహాయం అడుగుదాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం నా తండ్రి. నా దేవా, మరి ఈ ప్రార్థన, ఈ మాటలు వింటున్న మీ బిడ్డలు నా తండ్రి, మరి ప్రార్థన వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా ప్రార్థన చేయాలో వాళ్ళకు తెలియట్లేదేమో. అమ్మా, ఇదిగో మీరు అనవసరమైన విషయాల గురించి అడుగుతున్నారు కానీ అసలు మీరు ఒప్పుకోవాల్సిన వాటి గురించి మీరు ఒప్పుకోవట్లేదు తల్లి, అందుకే నేను జవాబు ఇవ్వలేకపోతున్నాను అని మీరు ఎంతో ప్రేమతో మా మీద జాలిపడి, మా మీద దయ చూపించి, ప్రార్థన కూడా చేయడం రావట్లేదే బిడ్డలు కానీ మా మీద కనికరపడి ఎలా ప్రార్థన చేయాలో మీ వాక్యం ద్వారా మీరు మాకు చూపించారు. మీరు చూపించిన వాక్య ప్రకారం నా తండ్రి, మరి దావీదు గారు ఎలాగైతే పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు, ఎలాగైతే తన పాపాలు ఒప్పుకున్నాడు, అలాంటి మనసు ఆయనతో పోల్చుకునే అర్హత మాకైతే లేదయ్యా. అయినా సరే అడుగుతున్నాం, అలాంటి మనసు, అలాంటి పశ్చాత్తాపడే మనసు
ఈ ప్రార్థనలు ఎవరైతే ఈ మాటలు వింటున్న మీ బిడ్డలకు కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాను తండ్రి. మాకు నా తండ్రి అలాంటి మనసు, అలాంటి తగ్గింపు మనసు, పాపాలు ఒప్పుకునే ఆ ధైర్యం గల మనసు మీరిస్తేనే మాకు వచ్చింది ప్రభా. మా అంతటా మా వల్ల మేము ఒప్పుకోలేము తండ్రి. ఎలా ప్రార్థన చేయాలో తెలియట్లేదు, ఎలా పశ్చాత్తాపపడాలో తెలియట్లేదు, వేటి గురించి అడగాలో కూడా తెలియని వెర్రివాళ్ళం అయిపోయాం ప్రభా. జాలిగల దేవా, కరుణగల దేవా, మా వెర్రితనాన్ని ప్రభా అర్థం చేసుకుని మాకు సహాయం చేయండి తండ్రి. మరి జవాబు రావట్లేదని ఎంతో మంది వేదన పడుతున్నారు. కానీ అసలు జవాబు ఎందుకు రావట్లేదు అని ఆలోచించట్లేదేమో, చేసిన తప్పులు ఒప్పుకోవట్లేదేమో. అందుకనే మాకు ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు, గద్దిస్తున్నారు. మీరు చెప్పిన ప్రకారంగా మరి మా పాపాలు ఒప్పుకొని మీకు ప్రభా మరి మీ పాదాలు పట్టుకుని కన్నీటితో మా పాపాలు మేం చేసిన తప్పులు ఒప్పుకునేలా ఆ కృపా ధన్యత మాకు దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.